ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ చేపట్టిన ఆపరేషన్ గరుడలో భాగంగా దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ ను సీపోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి ఒక కంటైనర్ కొట్టుకొచ్చింది. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు 1000 బ్యాగుల్లో ముఠా డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కంటైనర్ విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండడం కలకలం రేపుతోంది. అదే అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ చేపట్టిన ఆపరేషన్ గరుడలో భాగంగా దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ ను సీపోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి ఒక కంటైనర్ కొట్టుకొచ్చింది. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు 1000 బ్యాగుల్లో ముఠా డ్రగ్స్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కంటైనర్ విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండడం కలకలం రేపుతోంది. అదే అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. రైట్ రూపా, ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ మాఫియా గుర్తురెట్టు చేసింది సిబిఐ. అయితే విశాఖపట్నం సీ పోర్ట్ లో 25,000 కేజీల గాంజా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ తనిఖీ చేయగా ఆ పూర్తి స్థాయిలో 25,000 కేజీలు ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయిలో డ్రగ్స్ అన్ని కూడా బట్టబయలవడంతో డ్రగ్స్ అన్ని కూడా డ్రై తో మిక్స్ చేసి సుమారు 1000 బ్యాగుల్లో, అంటే ఒక్కొక్క బ్యాగులో 25 కేజీలు చెప్పిన 1000 బ్యాగుల్లో డ్రగ్స్ తరలింపుకు చర్యలు చేపట్టారు. అయితే ఒక్కొక్క బ్యాగ్ లో 25 కేజీలు చెప్పిన డ్రగ్స్ ఉన్నాయి. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ గరుడ అనేది మొదలుపెట్టింది. అయితే ఆపరేషన్ గరుడలో నిజంగా పెద్ద ఎత్తున ఇంత డ్రగ్స్ తీసేయడం నిజంగా ఒక అద్భుతమైన పరిణామంగా చెప్పవచ్చు. అయితే విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉందో డెలివరీ అడ్రస్ కూడా ఈ కంటైనర్ లో బ్రెజిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తున్నట్టు కూడా పూర్తి సమాచారం. అయితే అడ్రస్ ఆధారంగా పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది నమోదు చేశారు. సంతోష్ స్పోర్ట్స్ నుంచి, అంటే సంతోష్ స్పోర్ట్స్ బ్రెజిల్ అనే అడ్రస్ నుంచి అయితే పూర్తి స్థాయిలో డ్రగ్స్ విశాఖకు చేరుకున్నాయి. విశాఖ నుంచి పూర్తి పెద్ద ఎత్తున విదేశాలకు లేకపోతే విశాఖ, ముంబై, బెంగళూరు తరలించేందుకు పూర్తిగా ముఠా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిబిఐ అలాగే ఇంటర్పోల్ అధికారులు ముందస్తు సమాచారం మేరకు ఆపరేషన్ గరుడ నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్న కంటైనర్ కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేస్తారు. అంటే నార్మల్ గా డ్రగ్స్ తరలిస్తే ఎక్కడ అనుమానం వచ్చేస్తుందో అని చెప్పి ఎవరైతే ఇండస్ట్రీ ప్రణాళిక ప్రకారం డ్రగ్స్ అన్ని కూడా డ్రై తో మిక్స్ చేసి అనుమానం రాకుండా 1000 బ్యాగుల్లో 25 కేజీల బ్యాగులు చెప్పిన 1000 బ్యాగుల్లో తరలించడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఇప్పటికే సిబిఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఇంటర్పోల్ సహకారంతో పూర్తి స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న విశాఖ పోర్ట్ లో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇవన్నీ కూడా అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కంటైనర్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి అసలు అక్కడి నుంచి వచ్చే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయా లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికి ఎగుమతి చేద్దాం అనుకున్నారు, ఏ దేశాలకు ఎగుమతి చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏ ప్రైవేట్ అడ్రస్ వచ్చింది ఇప్పటికే అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీ దగ్గర వెళ్ళి విచారణ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే మనం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. రూపా, చందు, ఆ అడ్రస్ కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుసాయంటారా? అంటే పూర్తి స్థాయిలో బ్రెజిల్ పోర్ట్ నుంచి సంతోష్ పోర్ట్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి బ్రెజిల్ నుంచి బయలుదేరే డ్రగ్స్ ఆ అడ్రస్ తో అయితే విశాఖలో ఏ కంపెనీకి వచ్చేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే వెల్లడించలేదు. మరికొన్ని రోజుల్లో అయితే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే విశాఖకు వచ్చిన తర్వాత పూర్తిగా 1000 బ్యాగులు అయితే విశాఖకు చేరుకున్నాయి. 1000 బ్యాగులు కూడా 25 కేజీల బ్యాగులు, అంటే ఒక్కొక్క బ్యాగ్ లో 25 కేజీలు చొప్పున డ్రగ్స్ అనేవి రావడం జరిగింది. పూర్తిగా 1000 × 20 అంటే 25,000 కేజీలు సుమారు విశాఖ కంటైనర్ ద్వారా చేరుకున్నాయి. అయితే ముందస్తుగా వీళ్ళు అనుకున్నట్టు తో మిక్స్ చేసి బ్యాగులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అధికారులకు ఎటువంటి అనుమానం రాకుండా కూడా అధికారులు కళ్ళు కప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇంటర్పోల్ సహకారంతో సిబిఐ చేపట్టినటువంటి ఆపరేషన్ గరుడ విజయవంతం సాధించిందనే చెప్పవచ్చు. రూపా, రైట్ చందు, థ్యాంక్ యూ.